So in this topic we have the first question this way: the largest peninsular river in India. So there is a many rivers in India from north to south and west to east, but the largest peninsular river is, for example, in India we have the important concept peninsular rivers and also Himalayan rivers. The Himalayan rivers, Gangetic river, Indus river and Brahmaputra. Next remaining rivers are called as a peninsular rivers. దీని ద్వీపకల్ప నదులు అంటారు. పైభాగంలోని హిమాలయ నదులు ఉంటాయి, గంగా, బ్రహ్మపుత్ర. అదేవిధంగా తీసుకుంటే సింధు నది ఉంటుంది. వీటన్నిటిని కూడా మనం ఏమంటామంటే హిమాలయ నదులు అంటారు. వీటి తర్వాత వచ్చే నదులను ఏమంటామంటే ద్వీపకల్ప నదులు అంటారు. దాంట్లో గోదావరి, కృష్ణ, పెన్నా, తుంగభద్ర, నర్మదా, తపతి. సో మెనీ రివర్స్ ఆర్ ఇన్ పెనిన్సులర్ రివర్స్. బట్ విచ్ ఈస్ ద లార్జెస్ట్ peninsular river in India? That is a Godavari. Kaveri, Tungabhadra and Krishna, these are wrong answer for this question. The right answer goes to the Godavari. Kabatti Godavari anedi, it is one of the largest river in peninsular river. Another its name called as a Dakshina Ganga, another name called as a Dakshina Ganga antaru. So it is origin of Godavari from Maharashtra, that is a Nasik Trayambak, flowing and merge at the Bay of Bengal. So it is one of the main important river in South India, that's called as a Godavari. So the Godavari is a largest peninsular river in India. Next one, the Kaleshwaram project belonging river. In this way, so the important one of the main project situated in Telangana state, that is a Kaleshwaram project, covered many districts and lack of acres harvesting in this position. That is a Kaleshwaram project. So it is constructed across the river of Godavari. గోదావరి నది పైన కట్టిన పెద్ద ఆనకట్టనే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటారు. ఇది తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా మనం చెబుతూ ఉంటారు. సో ఇట్ ఈస్ ఎ మెనీ పార్ట్స్, అనేక భాగాలుగా విభజించబడి ఉంది. అనేక ప్రాంతాలలో ఈ నది ప్రవహించే ప్రాంతాలలో చాలా నదులు చాలా వరకు ప్రాజెక్ట్స్ కూడా నిర్మాణం చేశారు. అటువంటి ప్రాజెక్ట్స్లో ఈ నూతనమైనది మరియు మోడర్న్ పీరియడ్లో కట్టిన ప్రాజెక్ట్సే కాళేశ్వరం ప్రాజెక్ట్గా పిలుస్తారు. నెక్స్ట్ వన్, కృష్ణ, పెన్నా రివర్, దే హ్యావ్ సపరేట్ ప్రాజెక్ట్స్ ఇన్ దేర్ అక్రాస్ ద రివర్స్, బట్ ద కాళేశ్వరం ఈజ్ రిలేటెడ్ టు ది గోదావరి రివర్. వెన్ ఈజ్ వరల్డ్ పాపులేషన్ డే సెలబ్రేటెడ్? సో ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ద క్వశ్చన్స్ ఆర్ రైజింగ్ ఫ్రమ్ ద డిఫరెంట్ డేట్స్ ఇన్ ద మంత్స్. నెలలో ఉన్నటువంటి కొన్ని తేదీలకు ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. అటువంటి ప్రాముఖ్యత కలిగిన డేస్లో పాపులేషన్ డే ఒకటి. దీనే జనాభా దినోత్సవం అంటారు. కాబట్టి అన్ని నెలల్లో ప్రతి డేట్స్ కూడా ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత కలిగి ఉంటుంది, అంటే ముఖ్యమైన ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. అటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి వాటిలో మనకు పాపులేషన్ డే ఒకటి. వరల్డ్ పాపులేషన్ డే సెలబ్రేటెడ్ ఇన్ ద డే ఆఫ్ July 11th. జూలై 11వ తారీఖున ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటారు. సో వై వి సెలబ్రేట్ దిస్ పాపులేషన్ డే? బికాస్ ఆఫ్ the importance of population, what are the main problems faced by the sectors or peoples if increasing population. జనాభా పెరిగితే ఎటువంటి పరిణామాలు ఏర్పడతా ఉంటాయి, జనాభాను ఏ విధంగా తగ్గించుకోవాలి, కుటుంబ నియంత్రణ ఏ విధంగా పాటిస్తూ ఉండాలి, అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే ఇండికేషన్స్ ఏముంటాయి, మరి జనాభా రేటు పెరిగితే దేశం యొక్క వృద్ధి రేటు ఏ విధంగా జరుగుతుంది, భూమి యొక్క నిష్పత్తి ఏ విధంగా ఉంటుంది, అనేక రకాల అంశాలను క్రోడీకరించి చెప్పడానికి మనం జరుపుకునే డేనే జనాభా దినోత్సవం అంటాం. అది జూలై 11వ తారీఖున ప్రభుత్వాలు మరియు వరల్డ్ వైజ్గా జరుపుకుంటూ ఉంటాయి. అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పాపులేషన్ డే సెలబ్రేటింగ్ ఇన్ ద డే ఆఫ్ July 11th ఇన్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం కూడా ఈ డే జరుపుకుంటూ ఉంటారు, స్లోగన్స్ ఇస్తూ ఉంటారు, సామెతలు ఇస్తూ ఉంటారు, అదేవిధంగా రోడ్ షోలు నిర్వహిస్తూ ఉంటారు, అదేవిధంగా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారు, డ్రామాస్ చేస్తూ ఉంటారు. అంటే ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ పాపులేషన్ ఆర్ డిక్రీజింగ్ పాపులేషన్, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆర్ టేకెన్ బై ద గవర్నమెంట్స్ అండ్ పీపుల్ ఇంక్రీజింగ్ పాపులేషన్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ టాపిక్ ఫ్రమ్ దిస్ వన్, దట్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ పాపులేషన్ డే. నెక్స్ట్ వన్, వెన్ ఈజ్ వరల్డ్ పాపులేషన్? నెక్స్ట్ తీసుకుంటే ఇక్కడ హూ కంపోజ్ ద ఫేమస్ సాంగ్ సారే జహాస అచ్చా? ఈ సారే జహాసే అచ్చా అనే
సాంగ్ను ఎవరు ప్రిపేర్ చేశారు, సో ఎవరు దీన్ని రాయడం జరిగింది, ఎవరికి సంబంధించింది. కాబట్టి భారతదేశం అంతా విశాలమైన దేశం, అనేక రాష్ట్రాలతో అనేక ప్రాంతాలతో మిళితమైన దేశం కాబట్టి ఇటువంటి దేశానికి సరిహద్దు అనేది అనంతంగా ఉంటుంది. కాబట్టి ఒకప్పుడు పార్టీషన్ కాకముందు ఇండియా మరియు పాకిస్తాన్ బంగ్లాదేశ్ విడిపోకముందు సమైక్య భారతదేశం ఉన్నప్పుడు ఈ సాంగ్ను ప్రిపేర్ చేయడం జరిగింది. మళ్ళీ సారే జహాస్ అనే సాంగ్ను ఎవరు ప్రిపేర్ చేశారు, మరి ఎవరు దీన్ని రాయడం జరిగింది అంటే మనకు ఆన్సర్స్లో సెకండ్ ఆన్సర్ రైట్ ఆన్సర్ మహమ్మద్ ఇక్బాల్, ద ఫేమస్ పోయిట్ ఇన్ ఎరెస్ట్వైల్ ఇండియా, ఈ మహమ్మద్ ఇక్బాల్. నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్, నెక్స్ట్ జయదేవ్ చటర్జీ, దే ఆర్ రిలేటెడ్ సమ్ అదర్ సాంగ్స్, బట్ సారే జహాస్ అచ్చా ఈ రిలేటెడ్ టు ది మహమ్మద్ ఇక్బాల్. కాబట్టి మహమ్మద్ ఇక్బాల్ గారు ఈ పాట రాయడం ద్వారా భారతదేశంలో ప్రతి పండుగ సమయంలో కానీ, ఉత్సవాల సమయంలో కానీ, మరి ఫ్లాగ్ హోస్టింగ్ సమయంలో కానీ, డైలీ ప్రేయర్లో కానీ వీటి చదవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ డెలిబరేట్ మెనీ ఇంపార్టెంట్ థింగ్స్ ఆఫ్ ద ఇండియా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సారే జహాస అచ్చా. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫెస్టివల్స్ ఆర్ బోట్ రేస్ స్పెషల్ ఫీచర్స్. సో బోట్ రేట్స్కి సంబంధించి పడవలేక పోటీలకు సంబంధించి ఫెస్టివల్ జరుపుకునేటువంటి పండుగ ఏది అంటే మనకు పొంగల్, నవరాత్రి, రంగోలీ, బిహు అండ్ ఓనం. ఓనం పండుగ రోజు కేరళ రాష్ట్రంలో ఈ బోట్ రేసెస్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇట్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ద ఫెస్టివల్. సో దీస్ ఫెస్టివల్ సెలబ్రేటింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ, దట్ ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ ఓనం. సో ఇన్ ద ఓనం ఫెస్టివల్ దే ఆర్ సెలబ్రేటింగ్ ద ఇంపార్టెంట్ బోట్ రేసెస్. The winners are getting the many prizes from the government sector. సో ఇట్ ఈజ్ ఎ ఓనం ఫెస్టివల్ సమయంలో ఈ బోట్ రేసెస్ నిర్వహిస్తూ ఉంటారు కేరళ రాష్ట్రంలో. ఆ గెలుపొందినటువంటి ఎవరైతే ఉంటారో వారందరికీ ప్రభుత్వం తరపున కానీ లేక ప్రజల తరపున కానీ అనేక రకాల అవార్డ్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ క్రైటీరియా టేకెన్ టు ది కేరళ స్టేట్. నెక్స్ట్ మధుబని స్టైల్ ఆఫ్ ఫోక్ పెయింటింగ్స్ ఈజ్ పాపులర్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా. సో దెర్ ఈజ్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్ ఫోక్ పెయింటింగ్స్. కాబట్టి చాలా ప్రాంతాల్లో పెయింటింగ్స్ ప్రాముఖ్యత ఉంటుంది. చాలా ఫేమస్ అయిన ఫోక్ పెయింటింగ్స్ అని ఎక్కడ ఏర్పాటు చేయబడ్డాయి, వాటిని ఎక్కడ నిర్మాణం చేస్తూ ఉంటారు, వాటిని ఎక్కడ వేస్తూ ఉంటారు. సో దట్ ఈజ్ ఎ మెయిన్ ఇంపార్టెంట్ బీహార్. సో బీహార్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ద గ్రేట్ స్టేట్ టు గివింగ్ ద మధుబని స్టైల్ ఆఫ్ ఫోక్ పెయింటింగ్స్. సో ఫేమస్ మెనీ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఆర్ పెయింటెడ్ దిస్ type of the styles of the Madhubani style at the Bihar, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాకుండా బీహార్ రాష్ట్రంలో వీటిని ఎక్కువ మొత్తంలో ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఇటువంటి పెయింటింగ్స్ ఏర్పాటు చేసేటువంటి ఒకే ఒక రాష్ట్రం ఏంటంటే బీహార్ స్టేట్గా చెప్పొచ్చు. సో దట్ స్టైల్ కాల్డ్ యాజ్ ఏ మధుబని స్టైల్ ఆఫ్ ఫోక్ పెయింటింగ్స్ అంటారు. నెక్స్ట్ వన్ నందలాల్ బోస్, నెక్స్ట్ వన్ మంజిత్ బావా అండ్ తేబ్ మెహతా ఆర్ బిలాంగ్స్ టు. మళ్ళీ వీళ్ళు ముగ్గురు దేనికి సంబంధించిన వాళ్ళు, ఫేమస్ ఒక రంగానికి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా. మళ్ళీ వీళ్ళందరూ దేనికి సంబంధించిన వారు, ఏ రంగానికి సంబంధించిన వారు అనే క్వశ్చన్ వస్తుంటుంది ఎగ్జాంపుల్లో. దట్ ఈస్ ఎ క్లాసికల్ సింగర్స్, ఇంగ్లీష్ పోయట్స్ ఆర్ ఫోటోగ్రాఫర్స్ ఆర్ పెయింటర్స్. ద ఆన్సర్ గోస్ టు డి, పెయింటర్స్. సో నందలాల్ బోసు అండ్ మంజిత్ బావా అండ్ నెక్స్ట్ వన్ తాబ్ మెహతా బిలాంగ్స్ టు ది పెయింటర్స్, ద ఫేమస్ పెయింటర్స్. వీళ్ళందరూ కూడా అనేక రకాల రంగురంగు చిత్రాలు వేసేవారు, పెయింటర్స్గా నిలిచిపోయారు. మధ్యయుగ భారతదేశం తర్వాత బ్రిటిష్ పీరియడ్లో ఆ తర్వాత కూడా వీళ్ళ యొక్క అనేక రకాల చిత్రాలు అపురూపంగా కొనియాడబడ్డాయి. ఆ నందలాల్ బోస్ యొక్క చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా కూడా కావడం జరిగిందని చెప్పొచ్చు. సో దే ఆర్ టోటల్లీ బిలాంగ్స్ టు ద పెయింటర్స్. నెక్స్ట్ వన్ ఇయర్ Raja Harishchandra or early Indian film was produced by. Raja Harishchandra is one of the main important Indian film. So it is produced by the Dada Saheb Phalke. So there is Ashok Kumar, next Ardashir Irani, next Gurudutt. So they are belongs to B, C, D or related options are belongs to different Indian films. But Dada Saheb Phalke produced the famous film in India, that is Raja Harishchandra. కాబట్టి రాజా హరిశ్చంద్ర అనే సినిమాకు ప్రొడ్యూసర్గా చేసిన వ్యక్తి ఈ దాదాసాహెబ్ ఫాల్కే అని చెప్పొచ్చు. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రీవియస్ క్వశ్చన్ ఇన్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ ఇట్ ఈస్ ఏ ఇండియన్ ఫస్ట్ ఫిల్మ్
ప్రొడ్యూస్డ్ బై ది దాదా సాహెబ్ పాల్కే, దట్ ఈజ్ ఏ రాజా హరిశ్చంద్ర. నెక్స్ట్ వన్, ఇండియన్ కల్చర్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ వాజ్ ఫౌండెడ్ బై. కాబట్టి ఇండియన్ కల్చర్ ఫర్ కల్చరల్ రిలేషన్స్, దీనికి సంబంధించిన ఒక బాగా కృషి చేసిన వ్యక్తులు ఎవరు? కాబట్టి ఇండియన్ కల్చర్ను, కల్చరల్ రిలేషన్స్ ఏర్పాటు చేయడానికి ప్రాముఖ్యత పొందిన వ్యక్తి ఎవరు? ఎంకే గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, మరి మౌలానా అబుల్ కలాం ఆజాద్. కాబట్టి ఇండియన్ కల్చర్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ అనే దాని గురించి ఎక్కువ మొత్తంలో ఫోకస్ చేసిన వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్. కాబట్టి ఈయన దీనిపై శ్రద్ధ తీసుకొని ఇండియన్ కల్చర్ని డెవలప్మెంట్ చేయడానికి, అదేవిధంగా కల్చరల్ రిలేషన్స్ను కూడా మెయింటైన్ చేయడానికి ఒక సంస్థను ఏర్పాటు చేయడం ద్వారా ప్రాముఖ్యత తీసుకొచ్చాడు మౌలానా అబుల్ కలాం ఆజాద్. ద నేషనల్ యాంథమ్ ఆఫ్ బంగ్లాదేశ్ వాజ్ రిటన్ బై. మరి భారతదేశంలోనే కాకుండా బంగ్లాదేశ్ దేశంలో కూడా ఈ జాతీయ గీతాన్ని రచించినటువంటి వ్యక్తులు ఎవరు? జాతీయ గేయాన్ని రచించిన వ్యక్తులు ఎవరు? సో వార్ రిటన్ బై ద నేషనల్ యాంథమ్ ఆఫ్ బంగ్లాదేశ్, ఓన్లీ వన్ పర్సన్, దట్ ఈజ్ రవీంద్రనాథ్ ఠాగూర్. బంగ్లాదేశ్లో పాడే గీతం కానీ మరి ఇండియాలో ఆలపించే గీతం కానీ రెండింటిని కూడా రాసిన వ్యక్తి ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ ముజఫర్ రెహమాన్ ఈ బిలాంగ్స్ టు వన్ ఆఫ్ ద లీడర్, మహమ్మద్ ఇక్బాల్ వన్ ఆఫ్ ద మెయిన్ పోయెట్, నెక్స్ట్ హజారే. సో దే ఆర్ రిలేటెడ్ టు అదర్ వేస్, బట్ హియర్ రవీంద్రనాథ్ ఠాగూర్ రిలేటెడ్ the national anthem of Bangladesh written by him. It is one of the main famous song written by the Rabindranath Tagore. Next, who founded the Kashi Vidyapeeth in Varanasi in 1921? ఇప్పుడు కాశీ విద్యాపీఠ చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక విద్యా వ్యవస్థ 1921లో వారణాసిలో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఎవరు ఏర్పాటు చేశారు, ఎవరు స్థాపించారు అని చెప్తే ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ భగవన్ దాస్, నెక్స్ట్ మాలవీయ, రవీంద్రనాథ్ ఠాగూర్ అండ్ ఎంకే గాంధీ. ద ఆన్సర్ గోస్ టు ది ఏ, దట్ ఈజ్ ఏ భగవన్ దాస్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఫేమస్ విద్యాపీఠ్, సంస్కృత్ విద్యాపీఠ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ వన్, సిచ్యువేటెడ్ ద ప్లేస్ ఆఫ్ కాశీ, ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 1921, ప్లేస్ వారణాసి. కాబట్టి ఈ విధంగా వారణాసి ప్రాంతంలో ఈ విద్యాపీఠం స్థాపించడం వల్ల సంస్కృత భాష బాగా అభివృద్ధి చేయబడింది. అనేక రకాల భాషలు ఉద్భవించడానికి ఈ భాష బాగా తోడ్పడింది. అటువంటి విద్యాపీఠను ఏర్పాటు చేసి సంస్కృత భాషను విశ్వవ్యాప్తం చేయడం, అదేవిధంగా వేదాంగాలను సంస్కృత భాషలో తర్జుమా చేయడం, అనేక రకాల భాషలను వాటిని పునరుజ్జీవ చేయడానికి ఉపయోగపడ్డ విద్యాపీఠమే మన కాశీ విద్యాపీఠ అంటారు. అటువంటి విద్యాపీఠను స్థాపించిన గొప్ప వ్యక్తి ఎవరంటే భగవన్ దాస్. కాబట్టి ఆన్సర్ ఇస్ గోస్ టు ది ఏ, భగవన్ దాస్ ఎస్టాబ్లిష్డ్ మెయిన్ ఇంపార్టెంట్ కాశీ విద్యాపీఠ్ ఇన్ వారణాసి ఇన్ ద ఇయర్ ఆఫ్ 1921. నెక్స్ట్, కొండపల్లి, ద ప్లేస్ ఫేమస్ ఫర్ టాయ్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్. కాబట్టి బొమ్మల తయారీలో బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి ఫేమస్ ప్లేస్ ఏంటంటే కొండపల్లి. మళ్ళీ కొండపల్లి క్రింది వాటిలో ఏ రాష్ట్రానికి సంబంధించింది అని గతంలో క్వశ్చన్ అడిగాడు ఇది. సో కొండపల్లి రిలేటెడ్ అంటే టాయ్స్ రిలేటెడ్, బట్ కొండపల్లి రిలేటెడ్ లొకేటెడ్ వేర్ అంటాడు, ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అందులో ఈ కొండపల్లి ప్రాంతంలో బొమ్మల తయారీకి బాగా ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాంతంగా పిలవచ్చు. తమిళనాడు, తెలంగాణ అండ్ కర్ణాటక, సో దే హ్యావ్ సపరేట్ కల్చర్స్, సపరేట్ ఫేమస్ places for Tamil Nadu, Telangana, Karnataka, but except Andhra Pradesh going to the Kondapalli, the famous place for the toys మ్యానుఫ్యాక్చరింగ్. కాబట్టి ఆ విధంగా బొమ్మలు తయారు చేస్తూ ఉంటారు. అనేక రకాలుగా మనకు కాగితాల చేత కానీ, లేకుంటే రాళ్ళ చేత కానీ, లేకుంటే కట్ట చేతం కానీ, వివిధ రకాల ముడిపాత్రలు ఉపయోగిస్తూ రకరకాల బొమ్మలను తయారు చేస్తూ ఉంటారు. ఈ బొమ్మలు రాష్ట్రంలో కాకుండా, దేశంలో కాకుండా విదేశాల వాటిని ఎగుమతి చేయడం ద్వారా కూడా కొంత విదేశీ మారక ద్రవ్యాన్ని మనం పొందుతూ ఉన్నాం. దానివల్ల కారణం ఏంటంటే కొండపల్లి ప్రాంతంలో లభించేటువంటి ఆ ప్రకృతిలో లభించేటువంటి చెట్టు రకాలని చెప్పవచ్చు. కాబట్టి ఇట్ ఈస్ అ ఫేమస్ టాయ్స్ ప్లేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్, దట్ ఈస్ ఎ కొండపల్లి. నెక్స్ట్, అముక్తమాల్యద ఈజ్ బుక్ రిటన్ బై ది. అముక్తమాల్యద అనేది ఒక పెద్ద గొప్ప గ్రంథం, భారతదేశంలో గొప్ప గ్రంథంగా మనం పేరుగాంచింది. మళ్ళీ ఆ గ్రంథాన్ని ఎవరు రాశారు? ఊ రిటన్ బై ది అముక్తమాల్యద. కాబట్టి ఇక్కడ నన్నయ్య, పెద్దన్న, దుర్జటి, సో దే ఆర్ డిఫరెంట్, బట్ రిటన్ బై ది శ్రీకృష్ణదేవరాయ. కాబట్టి విజయనగర సామ్రాజ్యాన్ని ఏలినటువంటి రాజు శ్రీకృష్ణదేవరాయలు. ఆయన కాలంలోనే అష్టదిగ్గజులు అనే కవుల ఆధ్వర్యంలో ఆయన పుస్తకం రాశాడు. ఆ పుస్తకమే అముక్తమాల్యద అని చెప్తాం.
కాబట్టి అమోక్త మాల్యద అనేది అనేక రకాల అంశాలను సమాజ విభాగాలను గురించి తెలియజేస్తూ ప్రపంచానికి కూడా తలమానిగా నిలిచిపోయింది అమోక్త మాల్యద. అటువంటి గ్రంథాన్ని రాసిన గొప్ప వ్యక్తి ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు. కాబట్టి ఈయన పీరియడ్లో ఈ దూర్జటి కానీ దాంతోపాటుగా మనకు తెనాలి రామకృష్ణుడు కానీ అల్లసాని పెద్దన కానీ అనేక గ్రంథాలు రాయడం జరిగింది. ఈ దూర్జటి కాలంలో కానీ లేకుంటే దూర్జటి రాసిన అనేక రకాల గ్రంథాలు కానీ తెనాలి రామకృష్ణ రాసిన గ్రంథాలు కానీ బాగా ప్రాముఖ్యత పొందినవి. అల్లసాని పెద్ద అనేక గ్రంథాలు రాశాడు. ఇవన్నీ కూడా భువన విజయం అనే ప్రాంతంలో వీటిని అన్ని క్రోడీకరించాడు. కాబట్టి ఈయన గొప్ప కవిగా అది గొప్ప రాజుగా పేరు ప్రఖ్యాతి పొందడం జరిగింది. సో ఈ రిటర్న్ ద ఇంపార్టెంట్ బుక్ దట్ ఈజ్ ఏ అమోక్త మాల్యద. నెక్స్ట్, who among the following was a Sanskrit grammarian and also author of అష్టాధ్యాయ? అష్టాధ్యాయ అనే సంస్కృత గ్రంథాన్ని గ్రామర్ను రాసినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే ఇక్కడ మనకు పతంజలి, మను అండ్ కాళిదాస్ కాకుండా పాణిని అనే గొప్ప కవి ఈ అష్టాధ్యాయ రాశాడు. అంటే సాంస్క్రిట్ గ్రామర్, సంస్కృతంలో ఉన్నటువంటి ఈ గ్రామర్ పార్ట్కు సంబంధించిన అంశాలను అన్నీ కూడా అష్టాధ్యాయ పుస్తకం తెలియజేస్తుంది. అటువంటి పుస్తకాన్ని రాసిన గొప్ప వ్యక్తి ఎవరంటే పాణిని. కాబట్టి ఈయన రాసిన పుస్తకమే తర్వాత కాలానికి సమకాలీన కాలాలకు అనేక రకాల వర్డ్స్కు అనేక రకాల పదాలకు అర్థం తెలిసని చెప్పవచ్చు. కాబట్టి ఈ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ గ్రేటెస్ట్ పోయెట్ ఇన్ ఇండియా అండ్ రిటర్న్ ద ఇంపార్టెంట్ బుక్ బై ది పాణిని దట్ ఈస్ కాల్డ్ ఎజ్ ఏ అష్టాధ్యాయ. పతంజలి మహాభాష్యం సపరేట్ ఉంటుంది. మను సంస్కృతి రాశాడు. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం రాశాడు. సో దే హ్యావ్ సో మెనీ ఇంపార్టెంట్ బుక్స్ ఆర్ రిటర్న్ బై ది BCD అండ్ పోయిట్స్. Who among the following is known as the father of Indian medicine? కాబట్టి భారతదేశంలో వైద్యానికి పితామహుడు ఎవరంటారు, ఎవరిని పిలుస్తాము? సో వాజ్ ద ఫేమస్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్, ఎవరిని పిలుస్తాం? ఇప్పుడు భారతదేశ వైద్య రంగానికే ఫేమస్గా పిలిచిన వ్యక్తి ఎవరు అంటే చరకుడు అని చెప్పొచ్చు, చరక. సో దేర్ ఈజ్ సుశ్రుత, కనహ, పతంజలి, దే ఆర్ ఆల్సో రిలేటెడ్ విత్ మెడిసిన్, బట్ ఫాదర్ ఆఫ్ మెడిసిన్ మీన్స్ చరకుడు. కాబట్టి చరక సంహిత అనే గ్రంథం రాస్తూ మానవ శరీరానికి సంబంధించిన రోగాల గురించి, వ్యాధుల గురించి రాస్తూ వాటిని ఏ విధంగా నివారించాలి, వాటిని రాకుండా ఏ విధంగా చేయాలి అనేక రకాల అంశాల గురించి ఈ మెడిసిన్ పుస్తకంలో రాయడం జరిగింది. చరక సంహితలో చరకుడు. అందుకొరకే ఈ వాస్ కాల్డ్ యాజ్ ఏ ఫాదర్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆథర్ బుక్ కాంబినేషన్ ఈజ్ నాట్ కరెక్ట్? ఇక్కడ 3 రకాల అంశాలు కరెక్ట్గా ఉంటాయి, ఒకటి మాత్రమే తప్పుగా జతపరిచింది. మళ్ళీ అది ఏది అనేది గుర్తుపట్టాలి. ఎక్కువ క్వశ్చన్స్ మనకి ఈ రూట్ని అడుగుతూ ఉంటాడు. సో వాట్ ఆర్ ద మెయిన్ క్వశ్చన్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ దిస్ పేజ్? ఫర్ ఎగ్జాంపుల్, రాజతరంగిణి, కలహాన, ముద్ర రాక్షస, విశాఖ దత్త, పంచతంత్ర, శూద్రక, బుద్ధ చరిత్ర, అశ్వఘోష. దీంట్లో ఒకటి కరెక్ట్ కాదు, అదేంటంటే సి, పంచతంత్ర ఈజ్ నాట్ కరెక్ట్ ఆన్సర్ ఇన్ దిస్ క్వశ్చన్. కాబట్టి ఇక్కడ శూద్రక రాసింది వేరే వాళ్ళు రాశాడు, పంచతంత్ర వేరే రాశారు. పంచతంత్ర బుక్ రిటర్న్ బై ది కాళిదాస్, శూద్రక రిటర్న్ బై ది మృచ్చకటిక. సో దీస్ ఆర్ డిఫరెన్సెస్ హియర్. బట్ కలహాన రిటర్న్ ది రాజతరంగిణి ఫేమస్ బుక్, విశాఖ దత్త రిటర్న్ ది ముద్ర రాక్షస, నెక్స్ట్ అశ్వఘోష, బుద్ధ చరిత్ర. దీస్ ఆర్ రైట్ ఆన్సర్స్. కాబట్టి A, B and D ఆర్ కరెక్ట్, బట్ C is రాంగ్. సో పంచతంత్ర రిటర్న్ బై ది కాళిదాస్, బట్ శూద్రక రిటర్న్ బై ది మృచ్చకటిక. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆన్సర్ ఫ్రమ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్, ద ద్రోణాచార్య అవార్డ్ ఈజ్ అసోసియేటెడ్ విత్. కాబట్టి భారతదేశంలో గురువుకు ఉన్నటువంటి స్థానం ఎవరికి లేకుంటుంది. అటువంటి సమయంలో ఈ ద్రోణాచార్య అవార్డు ప్రవేశపెట్టారు. కాబట్టి ద్రోణాచార్య అవార్డు ఎవరికి ఇస్తారు? ఎమినెంట్ సర్జన్స్కి ఇస్తారా, ఫేమస్ ఆర్టిస్ట్కి ఇస్తారా, మరి ఫేమస్ ఇంజనీర్స్కి ఇస్తారంటే స్పోర్ట్స్ కోచెస్కి ఇస్తారు. అంటే స్పోర్ట్స్కు గురువులకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇస్తారు. ఏ స్పోర్ట్ అయినా కావచ్చు, ఆ స్పోర్ట్స్లో ఎవరైతే కోచెస్ ఉంటారో వాళ్ళ యొక్క కోచింగ్స్ ఎవరికి ఇస్తుంటారో ఆ ఇచ్చేటువంటి గురువుకి మాత్రం ఇచ్చేటువంటి అంశమే ద్రోణాచార్య అవార్డ్. సో స్పోర్ట్స్ కోచెస్ ఆర్ రిసీవ్డ్ ద ద్రోణాచార్య అవార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద ఇండియన్ కాంటెస్ట్.
విచ్ ఈస్ ద హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డ్ ఫర్ ద పర్సనల్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్స్ ఇన్ ఇండియా. కాబట్టి ఇక్కడ ఆర్మ్డ్ ఫోర్స్లో ఇచ్చేటువంటి అతిపెద్ద గొప్ప అవార్డు ఇది. విచ్ ఈజ్ ద హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డ్. అవార్డులో సైనిక వ్యవస్థలో అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. సైనికులు పోరాటం చేసినప్పుడు, వీరమరణం చెందినప్పుడు కానీ, లేదా విశ్వయుద్ధం చేసినప్పుడు కానీ, వేరే దేశాలను అనేక రకాల దండాల ద్వారా చంపడం ద్వారా కానీ, ఈ విధంగా అనేక రకాల అంశాలలో మనకు అవార్డ్స్ ఇస్తూ ఉంటారు సైనిక వ్యవస్థలో. అటువంటి హైయెస్ట్ అవార్డు ఏంది ఇక్కడ అంటే మనకు 4 ఇచ్చాడు. అశోక చక్ర, మహావీర్ చక్ర అండ్ కీర్తి చక్ర. మనకి ఇచ్చే అవార్డు ఏంటంటే పరమవీర చక్ర ఇస్తారు. సో ఇట్ ఈస్ ద హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డ్ ఫర్ ద పర్సనల్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్స్ ఇన్ ఇండియా, దట్ ఈజ్ ఏ పరమవీర్ చక్ర. ఈ పరమవీర్ చక్ర మాత్రం హైయెస్ట్ అవార్డుగా చెప్పుకోవచ్చు దాంట్లో సైనిక వ్యవస్థలో. అటువంటి అవార్డ్స్ మన దేశంలో చాలామంది పొందడం కూడా జరిగింది. నెక్స్ట్ వన్, నిర్మల్ గ్రామ్ పురస్కార్ ఆర్ అవార్డెడ్ గివెన్ టు విలేజెస్ విచ్. ఎందుకొరకు ఇస్తారు ఈ నిర్మల్ గ్రామ్ పురస్కార్ అవార్డు? ఎందుకొరకు ఇస్తారు, దేని కొరకు విలేజ్ వాళ్ళకి ఇస్తారు? ఒక విలేజ్ కేటాయిస్తుంటారు అవార్డు. దేని కొరకు ఇస్తారు? ఢిల్లీలో ఉన్న రాష్ట్రపతి గారి చేత ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డు ఎందుకొరకు ఇస్తారు? ABCD ఆన్సర్స్ ఉన్నాయి. సో ఆర్ 100% ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ. అంటే ఎవరైతే ఆరు బయట మల విసర్జన చేయకుండా ఎవరికైతే ఈ ల్యాబొరేటరీస్ ఏర్పాటు చేసుకుంటారో ఆ విలేజ్లో ఉన్న వాతావరణం బట్టి ఆ గ్రామానికి ఈ నిర్మల్ గ్రామ్ పురస్కార్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అంటే మల విసర్జన ఆరు బయటలో లేకుండా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా నిర్మించుకున్న ల్యాబొరేటరీస్ ద్వారా మాత్రమే ఏర్పాటు చేసుకుని అందరికీ ఆ ఊర్లో ఉన్నటువంటి ఇండ్ల అందరికీ కూడా ఇవి లభించినట్లయితే అటువంటి గ్రామాన్ని సెలెక్ట్ చేసి వారికి నిర్మల్ గ్రామ్ పురస్కారాన్ని ఆ సంబంధిత సర్పంచ్ గారికి రాష్ట్రపతి చేత అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సార్ ఇక్కడ తీసుకున్న బి రైట్ రాంగ్ ఆన్సర్. ప్రొవైడ్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ టు విలేజర్స్. ఎవరికైనా కంపల్సరీ డ్రింకింగ్ వాటర్ ఇవ్వాల్సిన బాధ్యత ఆ విలేజ్ హెడ్కు ఉంటుంది. ఆర్ ఫ్రీ ఫ్రమ్ కమ్యూనల్ డిస్టింక్షన్. విచక్షణ పాటించకుండా ఉండాలి. అబాలిషన్ అన్టచబిలిటీ, అంటరాంతనం మానివేయాలి. ఈ విధంగా వీటన్నిటిపైన నిర్మల్ గ్రామ్ పురస్కారం ఇవ్వరు. ఓన్లీ ఆర్ 100% ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ ఉన్న గ్రామాలకు మాత్రమే ఈ నిర్మల్ గ్రామ్ పురస్కారాన్ని అవార్డు చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ వాజ్ ద ఫస్ట్ భారతరత్న అవార్డెడ్. ఒకటి భారతదేశంలో కొన్ని రంగాల్లో కొన్ని రకాల అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ సాహిత్య రంగంలో కానీ, సేవా రంగంలో కానీ, సమాజంలో మంచి గొప్ప ప్రాముఖ్యత కలిగిన వ్యక్తులు చేసిన సేవకు కృషిగా కానీ, లేకుంటే ఫ్రీడమ్ మూమెంట్లో చేసిన సేవలకు కావచ్చు, లేకుంటే భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికి చేసిన సలహాలు ఇచ్చినటువంటి వ్యక్తులకు కావచ్చు, అట్లా గొప్ప గొప్ప అవార్డ్స్ ఇస్తుంటారు. అటువంటి అవార్డ్స్లో ద గొప్ప అవార్డు, ద గ్రేటెస్ట్ అవార్డు దట్ భారతరత్న. ఇది ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1954లో దీన్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా గొప్ప గొప్ప నాయకులకు ఇటువంటి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా దీన్ని అవార్డు ఇవ్వడానికి, ఈ భారతరత్న అవార్డు ఇవ్వడానికి ఏర్పాటు చేసిన సంవత్సరం ఏంటంటే 1954లో ఈ అవార్డుని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం భారతరత్న అవార్డు ప్రభుత్వం అనౌన్స్ చేస్తూ ఉంటుంది, వాళ్ళకి అందిస్తూ ఉంటారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అవార్డ్ రిలీజింగ్ బై ది ఇండియా, దట్ ఈజ్ ఏ భారతరత్న. సో బూకర్ ప్రైజ్ ఈజ్ గివెన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్. కాబట్టి బూకర్ ప్రైజ్ ఏ ఫీల్డ్లో ఇస్తారు, ఏ రంగానికి సంబంధించింది బూకర్ ప్రైజ్ అనేది? మెడిసిన్ సంబంధించిందా, అడ్వెంచర్ సంబంధించిందా, ఫిక్షన్ రైటింగ్ సంబంధించిందా, సైన్స్ సంబంధించిందా? అంటే ఫిక్షన్ రైటింగ్స్. ఈ ఫిక్షన్ రైటింగ్స్ ఎవరైతే ఫాలో అవుతుంటారో, ఎవరైతే రాస్తూ ఉంటారో వాళ్ళకి ఇచ్చే ప్రైజ్ని ఏమంటామంటే బూకర్ ప్రైజ్ అంటారు. కాబట్టి ఆ బూకర్ ప్రైజ్ చాలా విలువైన మరియు వాల్యూ మనీ కలిగి ఉన్న ప్రైజ్ కాబట్టి ఇది చాలామంది భారతీయులు కూడా దీన్ని పొందడం జరిగింది. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద బూకర్ ప్రైజ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ మాన్సూన్ ఫెస్టివల్ ఇన్ ఇండియా. కాబట్టి మాన్సూన్ టైంలో ఒక ఫెస్టివల్ నిర్వహిస్తూ ఉంటారు ఇండియాలో. ఆ ఫెస్టివల్ ఇది అంటే ఋతుపవనాలు ఆరంభించే కాలంలో, లేదా ఋతుపవనాల కాలంలోనే, వర్షాలు పడుతున్న కాలంలోనే ఒక గొప్ప పండుగ జరుపుకుంటూ ఉంటారు భారతదేశంలో. మళ్ళీ ఆ పండుగ ఏంది? సంక్రాంతి, తీజ్, ఉగాది, నెక్స్ట్ బైశాఖి. బట్ తీజ్ ఈజ్ ఎ రైట్ ఆన్సర్. తీజ్ పండుగను దేశంలో చాలా రాష్ట్రాలు జరుపుకుంటూ ఉంటారు. వెన్ మూన్సూన్ కమింగ్ కావచ్చు, డ్యూరింగ్ ద మూన్సూన్ కావచ్చు. కాబట్టి తొలకరి జల్లులు పడుతున్న సమయంలోనే, లేదా మాన్సూన్ పీరియడ్ స్టార్ట్ అయిన సమయంలోనే
చాలామంది వ్యక్తులు, చాలామంది రాష్ట్రాలలో ప్రజలందరూ కూడా ఈ తీజ్ పండుగ జరుపుకుంటూ ఉంటారు. అంటే వ్యవసాయ రంగాన్ని ఆహ్వానించడానికి లేదా వ్యవసాయ రంగాన్ని బాగా అభివృద్ధి చేయడానికి అనేక రకాల మొక్కలు నాటడం ద్వారా, గడ్డి మొక్కలను నాటడం ద్వారా ఒక విధానమైనటువంటి సంస్కృతిని ప్రారంభించడానికి ఏర్పాటు చేయడం పండుగనే ఏమంటామంటే తీజ్ పండుగ అంటారు. అటువంటి పండుగ మన భారతదేశంలో ఈ మాన్సూన్ ఫెస్టివల్ ఏర్పాటు సమయంలో వాటిని ఏర్పాటు చేస్తూ ఉంటారు. దట్ ఈజ్ ఎ తీజ్ ఫెస్టివల్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మాన్సూన్ ఫెస్టివల్ ఇన్ ఇండియా. విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫెస్టివల్ ఈజ్ జల్లికట్టు అసోసియేటెడ్. కాబట్టి జల్లికట్టు అనే ఒక ఫెస్టివల్ ఉంటుంది. అది ఏ ఫెస్టివల్ సమయం జరుపుకుంటూ ఉంటారు. కాబట్టి జల్లికట్టు అనేది ఒక పోటీ ప్రపంచంలో ఏర్పాటు చేయబడుతుంటుంది. కాబట్టి జల్లికట్టు అనేది ఒక రకమైన పోటీ అంశం. కాబట్టి ఎద్దులను కానీ పశువులను కానీ ఉపయోగించుకొని వాటిని ఉరికించడం ద్వారా, పరిగెత్తించడం ద్వారా ఒక ఆట ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫెస్టివల్. ఏ ఫెస్టివల్ జరుపుకుంటూ ఉంటారు అంటే పొంగల్. కాబట్టి సంక్రాంతి సమయంలో కొన్ని ప్రాంతాలలో ఈ జల్లికట్టు దాన్ని ఏర్పాటు చేసుకుంటుంటారు. ఓనం కానీ విషు కానీ అది శివరాత్రి కానీ ఇవి దీనికి ఆన్సర్స్ కావు. ఓన్లీ పొంగల్ మాత్రం దీనికి ఆన్సర్ వస్తూ ఉంటుంది. అంటే సంక్రాంతి పండుగ రోజు కొన్ని ప్రదేశాలలో ఈ ఫెస్టివల్ జరుపుకున్న కాలంలోనే ఆ జల్లికట్టు అనే దాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. పశువులు, అనేక రకాల పశువులు పరిగెత్తడం ద్వారా వాటిని క్యాచ్ చేయడం కొరకు, వాటి నుంచి పోరాటం చేయడానికి కొంతమంది ఏదులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ పండుగనే మనం అంటే పొంగల్ అంటారు. పొంగల్ రిలేటెడ్ ఫెస్టివల్ దట్ ఈజ్ ఎ జల్లికట్టు. విచ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ కెన్ కాజ్ సునామీ. ఈ సునామీ రావడానికి గల కారణం ఏంది? సునామీ అనగానేమి అంటే సముద్రంలో వచ్చే భూకంపాన్ని సునామీ అంటారు. అంటే సముద్రాల్లో వచ్చే భూకంపం, దాన్నే సునామీగా పిలుస్తారు. అది ఎప్పుడు ఏర్పడుతూ ఉంటుంది? ఒక్కోసారి వాల్కనో సపరేటు, అవలంచా ఒక సపరేటు, టోర్నడోల్ సపరేట్. బట్ ఆన్సర్ గోస్ టు ఎర్త్క్వేక్స్. అంటే ఎర్త్క్వేక్ బిలాంగ్స్ టు సునామీ వేర్ ఇట్ ఇస్ సీ. అంటే సముద్రాల్లో, మహాసముద్రాల్లో, సముద్ర అంతర్భాగంలో భూకంపాలు సంభవించడం వల్ల ఈ సునామీ ఏర్పడుతూ ఉంటుంది. ఈ సునామీ ఏర్పడినప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ, రాష్ట్రాలు కానీ, దేశాలు కానీ వరద ప్రవాహాల చేత మునిగిపోతూ ఉంటాయి. సో ఇట్ ఈస్ సునామీ రిలేటెడ్ టు ది ఎర్త్క్వేక్ అని చెప్తాం. అంటే భూమి ఏదైనా ఒక సన్నని పొరల ద్వారా అనేక రకాల భూ అంతర్భాగం బయటకు వస్తే దాన్ని ఏమంటాం? భూకంపం అంటారు. ఆ భూకంపంలో మనకు అనేక తరంగాలు ఏర్పడుతూ ఉంటాయి. పీ తరంగాలు అంటారు, ఎస్ తరంగాలు అంటారు, ఎల్ తరంగాలు అంటారు. కాబట్టి అన్నిటికంటే డేంజర్ మనకి ఎల్ తరంగాలు అంటారు. అంటే ఉపరితల భాగంలో ఏర్పడి అనేక రకాల నష్టాలను కలిగజేసేటువంటి ఎర్త్క్వేకే మనకు ఎల్ తరంగాలు అంటారు. అవి భూభాగం పైన కాకుండా సముద్ర ప్రాంతాల్లో కూడా ఏర్పడుతూ ఉంటాయి. అంటే మంచు కొండలు విరిగినప్పుడు కానీ, లేకుంటే మనం పైభాగంలో ఆకాశం నుంచి అనేక ఉల్కలు పడినప్పుడు కానీ, లేకపోతే సముద్ర అంతర్భాగంలో ఏమైనా మార్పులు జరిగినప్పుడు కానీ భూకంపాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ భూకంపాలు సముద్ర భాగంలో ఏర్పడితే వాటిని సునామీలు అంటారు. దానికి కారణం ఎవరంటే ఎర్త్క్వేక్స్ అని చెప్పవచ్చు. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్ సునామీ టేకన్ బై ఇన్ ద సీస్, దట్స్ కాల్డ్ యాజ్ ఎర్త్క్వేక్స్ అంటారు. సో ట్రీట్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ ఈజ్ ఇంక్రీజింగ్ డ్యూ టు ఇంక్రీజింగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్. కాబట్టి ఇక్కడ ఒకటి పెరిగితే గ్లోబల్ వైజేషన్ పెరుగుతూ ఉంటే కింది వాటిలో ఏది ఒకదాంతో సంబంధం కలిగి ఉంటుంది? నైట్రస్ ఆక్సైడ్, ఓజోన్, సల్ఫర్ డయాక్సైడ్ అండ్ కార్బన్ డయాక్సైడ్. వీటిలో దేనికి సంబంధించింది అంటే ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ అనేది ఈ కార్బన్ డయాక్సైడ్కు సంబంధించి చెప్పవచ్చు. సో కార్బన్ డయాక్సైడ్ ఈజ్ రిలేటెడ్ టు ది గ్లోబల్ వార్మింగ్. వెన్ ఇంక్రీజింగ్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ ద గ్లోబల్ వార్మింగ్ ఆల్సో ఇంక్రీజెస్. కాబట్టి ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. కార్బన్ డయాక్సైడ్ సమాజంలో, వ్యవస్థలో, ప్రకృతిలో పెరిగిపోయినప్పుడు గ్లోబల్ వార్మింగ్ ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి వేడి ఏర్పడుతూ ఉంటుంది, ఎక్కువ ఉష్ణోగ్రత టెంపరేచర్ ఏర్పడుతూ ఉంటుంది. దీనివల్ల వచ్చే నష్టాలు ఏంటంటే ప్రపంచం అంతా వేడి పెరిగిపోతూ ఉంటుంది. ప్రపంచంలో వేడి పెరిగిపోతే ఆ మంచు కొండలు ఏవైతే ఉంటాయో మొత్తం కరిగిపోతూ ఉంటాయి. కరిగి వాటర్గా మారిపోయి అవి అనేక దేశాలను, ప్రాంతాలను ముంపుకు గురి చేస్తూ ఉంటాయి. సో దట్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్ ఇంక్రీజింగ్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్, ఇంక్రీజింగ్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్, ద మెల్టింగ్ ఆఫ్ ద స్నో ప్లేసెస్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్. కాబట్టి ఆ విధంగా ఏర్పాటు చేయడానికి, ఆ విధంగా పెరిగిపోవడానికి ఇవి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి కార్బన్ డయాక్సైడ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ రిలేటెడ్ థింగ్ టు ది గ్లోబల్ వార్మింగ్ అని చెప్పాలి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. కాబట్టి భారతదేశానికి విచ్చేసిన కొంతమంది గవర్నర్ జనరల్స్లో
భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికి కొన్ని రకాల రీఫార్మ్స్ ఏర్పాటు చేశారు. అటువంటి రీఫార్మ్స్ చేసిన గొప్ప వ్యక్తుల్లో మనకు లార్డ్ రిప్పన్ ఉంటాడు. ఆయనను ఏమంటామంటే ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటారు. అంటే స్థానిక సంస్థలకు పితామహుడుగా పిలుస్తారు. ఆయన లార్డ్ రిప్పన్. వెవెల్, హర్డింజీ, నెక్స్ట్ బెంటింగ్, వీళ్ళందరూ కూడా వేరే వేరే రకరకాల అంశాలు కలిగి ఉన్నారు. బెంటింగ్ తీసుకుంటే మనకు సతీసాగం నిషేధించాడు, అదే దగ్గులు నివారించాడు. అదేవిధంగా హెర్డింజీ తీసుకుంటేనేమో దూర ప్రాంతాలకు ప్రయాణించే బాటసాలను కాపాడాడు. వెవెల్ తీసుకుంటేనేమో సమైక్యం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేశాడు. ఈ విధంగా ఒక్కొక్క గవర్నర్ జనరల్కు ఒక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఇక్కడ ఉన్న క్వశ్చన్లో మనకు ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనగానే మనకు గుర్తొచ్చేవారంటే లార్డ్ రిప్పన్ అని చెప్పొచ్చు. కాబట్టి లార్డ్ రిప్పన్ గారి కాలంలోనే మనకు పురావస్తు శాఖ ఏర్పడింది. ఆయన డైరెక్టర్ జనరల్ ఏర్పాటు చేశాడు. అదేవిధంగా ఇండస్ సివిలైజేషన్ అనేది పూర్తిగా వెలికితీయడం జరిగింది. దాంతోపాటుగా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ప్రాముఖ్యత ఇచ్చాడు. స్థానిక ప్రభుత్వాలు అంటే మనకు చెప్పుకుంటాం. జనరల్గా తీసుకుంటే మనకు ఏముంటాయంటే జిల్లా పరిషత్ కానీ, మండల పరిషత్తు, గ్రామ పంచాయతీ అంటాం. అక్కడ కార్పొరేషన్స్ ఉంటాయి, మున్సిపాలిటీస్ ఉంటాయి. ఇవన్నీ ఏమంటామంటే మనం సెల్ఫ్ గవర్నమెంట్స్ అంటారు, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ అంటారు. అటువంటి వాటికి ప్రాముఖ్యత ఇస్తూ ఏర్పరిచిన గొప్ప ఘనత దక్కిన ఎవరైనా లార్డ్ రిప్పన్కు. కాబట్టి వ్యవస్థ అనేది అధికార వికేంద్రీకృతం చేయడానికి ఈ వ్యవస్థను ఏర్పాటు చేసి అట్టడుగు వర్గాల నుంచి పై స్థాయి వర్గాల వరకు పరిపాలన సక్రమంగా జరగాలి, అందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతోన మన దేశంలోనే బ్రిటిష్ వారి కాలంలో ఈ లార్డ్ రిప్పన్ గారు ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ను ఏర్పాటు చేయడం ద్వారా దానికి ఆయననే పితగా పిలుస్తూ ఉంటారు. కాబట్టి చాలాసార్లు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది. గ్రూప్ 2 ఎగ్జామ్లో కానీ, డిఎస్ ఎగ్జామ్లో కానీ, అదే విఆర్ఓ ఎగ్జామ్లో చాలాసార్లు ఈ క్వశ్చన్ అడిగారు. కాబట్టి ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ది కమింగ్ ఎగ్జామినేషన్స్. సతీ వాజ్ అబాలిష్డ్ బై, ఇక్కడ చూసుకుంటే మనకు సతీ అనే ఒక దురాచారం ఉండేది, సతీ సహగమనం అంటారు. అటువంటి దురాచారాన్ని రూపుమాపడానికి ప్రయత్నం చేసిన గవర్నర్ జనరల్ ఎవరంటే ఇక్కడ విలియమ్సన్, విలియం బెంటింగ్, లార్డ్ వెవెల్ అండ్ కర్జన్. మనకు ఆన్సర్ గోస్ టు ది విలియం బెంటింగ్. కాబట్టి విలియం బెంటింగ్ కాలంలోనే భారతదేశంలో సతీ సహగమనాన్ని పూర్తిగా నిర్మూలించబడింది. అంటే రాజా రామ్మోహన్ రాయ్ గారి కృషి మేరకు, కాబట్టి భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా దహనం చేసేవారు. అటువంటి సంస్కృతికి పూర్తిగా వ్యతిరేకంగా అనేక రకాల ఉద్యమాలు చేపట్టిన రాజా రామ్మోహన్ రాయ్ గారు ఈ చివరికి తన యొక్క విధానాలను విలియం బెంటింగ్ గారు తెలియజేస్తే విలియం బెంటింగ్ గారు నిజమని గుర్తించేసి దాన్ని పూర్తిగా నిషేధం జరిగింది. అటువంటి గొప్ప దురాచారం నిర్మించిన వ్యక్తి ఎవరంటే విలియం బెంటింగ్ అని చెప్పాలి. అటువంటి వ్యక్తులు కూడా భారతదేశంలో పరిపాలన చేయబడ్డారు. కాబట్టి విలియం బెంటింగ్ ఇదే కాకుండా అనేక రకాల అంశాలు ఉంటాయి. మనకు కొన్ని నిర్మాణాలు చేశాడు. అదేవిధంగా వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేయడానికి బాగా కృషి చేశాడు. నార్త్లో, సౌత్లో అనేక రకాల రోడ్డు మార్గ, రైలు మార్గాలు ఏర్పాటు చేయడానికి కృషి చేసిన వ్యక్తి విలియం బెంటింగ్ అని చెప్పొచ్చు. అటువంటి గవర్నర్ జనరల్స్ భారతదేశంలో ఉండడం వల్ల ఇటువంటి సతీ అనే దురాచారాన్ని మనం రూపుమాపడానికి జరిగింది. సో ఆన్సర్ గోస్ టు ది బి, దట్ ఈజ్ ఏ విలియం బెంటింగ్. నెక్స్ట్ లార్డ్ వెవెల్, ఇట్ ఈస్ ఏ అఫీషియల్ మేనర్, అండ్ కర్జన్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ dividing the Bengal by the Curzon. Williamson also one of the main officer in India in British period. So Sati was abolished by the William Benting. The most popular slogan Garibi Hatao was given by. కాబట్టి కొన్ని స్లోగన్స్ చాలా ఫేమస్ అయ్యేటటువంటి స్లోగన్స్లో గరీబీ హటావో అంటే భారతదేశంలో ఉన్న పేదలలో ఉన్న పేదరికాన్ని నివారించాలి, అది దానికి అర్థం. అంటే పేద స్థాయిలో, అంటే పేదరికంలో ఉన్న వారి యొక్క పేదరికాన్ని నివారించాలి. దానికి ఏం చేయాలి? అనేక రకాల అంశాలలో ప్రణాళిక వ్యవస్థలో దీన్ని ప్రవేశపెట్టి పేదరికాన్ని రూపుమాపడానికి కృషి చేసిన గొప్ప వ్యక్తుల్లో ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరంటే ఇందిరాగాంధీ గారు. కాబట్టి ఆన్సర్ గోస్ టు ది ఇందిరాగాంధీ. గరీబీ హటావో అన్నప్పుడే మనకు టక్కున గుర్తుకొచ్చి ఇందిరాగాంధీ గారు అని చెప్పొచ్చు. కాబట్టి ఇందిరాగాంధీ గారు భారతదేశంలో పేదరికాన్ని చూసి చలించిపోయి అనేక రకాల ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు. 20 పాయింట్ ఫార్ములా కావచ్చు, 7 పాయింట్ ఫార్ములా కావచ్చు, 8 పాయింట్ ఫార్ములా కావచ్చు. ఈ విధంగా ఫార్ములాస్ ప్రవేశపెడుతూ పంచవర్ష ప్రణాళికలలో ఈ పేదలకు అత్యధికంగా నిధులు కేటాయించి వాళ్ళని ఆదుకోవడం జరిగింది. అంటే ఇండ్లు నిర్మించడం ద్వారా కానీ, పింఛన్లు ఇప్పించడం ద్వారా కానీ, బట్టలను పంపిణీ చేయడం ద్వారా కానీ, తక్కువ రేటుకు ఆహార వస్తువులు పంపిణీ చేయడం ద్వారా కానీ, లేదా విద్యుత్ సౌకర్యం కల్పించడం ద్వారా కానీ, ఈ విధంగా అనేక రకాల అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ తన హయాంలో వాటిని ప్రొవైడ్ చేసి ఒక మంచి నాయకురాలుగా పేరు ప్రఖ్యాతి పొందారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. సో గరీబీ హటావో వన్ ఆఫ్ ద మెయిన్ స్లోగన్ గివెన్ బై ది ఇందిరాగాంధీ గారు అని చెప్పొచ్చు.
ఇంకా జవహర్లాల్ నెహ్రూ గారు ఈ వాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఎమినెంట్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఇండియా. ఈ గివెన్ మెయిన్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ టు ది పూర్ సెక్షన్స్. ఎంకే గాంధీ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్రీడమ్ ఫైటర్. నెక్స్ట్ రాజీవ్ గాంధీ ఆల్సో వన్ ఆఫ్ ద గివెన్ స్లోగన్ రాజీవ్ గాంధీ బేకారీ హటావో, అంటే ఇక్కడ ఉన్న బిచ్చగాల యొక్క వ్యవస్థను నివారించాలని చెప్పేసి ఈ రాజీవ్ గాంధీ గారు కూడా తన స్లోగన్ ఇవ్వడం జరిగింది. సో ఇన్ దిస్ క్వశ్చన్ గరీబీ హటావో బిలాంగ్స్ టు ది ఇందిరాగాంధీ గారు అని చెప్పాలి. క్విట్ ఇండియా మూమెంట్ వాస్ స్టార్టెడ్ బై ది ఎంకే గాంధీ ఆఫ్టర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ దోస్ టాక్స్. కాబట్టి క్విట్ ఇండియా మూమెంట్ ఎందుకు ఏర్పాటు చేశాడు, ఎవరి దగ్గర అతడు సమీక్ష జరపడం వల్ల ఆ క్విట్ ఇండియా మూమెంట్కి వెళ్ళిపోవడం జరిగింది అనేది ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్. కాబట్టి ఏ మూమెంట్ ద్వారా, ఎవరి చోత చర్చలు జరపడం ద్వారా క్విట్ ఇండియా మూమెంట్ స్టార్ట్ చేశాడు మహాత్మా గాంధీ గారు అంటే ఇక్కడ క్రిప్స్ మిషన్, రౌండ్ టేబుల్ 1, రౌండ్ టేబుల్ 2, గాంధీ ఇర్విన్ ఫ్యాక్ట్. ఇక్కడ క్రిప్స్ మిషన్ ఆన్సర్ అవుతుంది. అంటే స్టాఫర్డ్ క్రిప్స్ మన దేశానికి వచ్చేసి ఆయన గాంధీ గారితో చర్చ జరపడం ద్వారా గాంధీ గారు వినియోగించిన కోరికలు సఫలం కాలేకపోవడం వల్ల మహాత్మా గాంధీ గారు క్విట్ ఇండియా మూమెంట్కు పిలిపించడం జరిగింది 1942లో. కాబట్టి ఆ విధంగా ఆయన క్విట్ ఇండియా మూమెంట్కు ఇవ్వడం ద్వారా మనకు కొంతవరకు సమీకరణ జరిగింది. అంటే భారతీయులందరూ ఏకం చేస్తూ స్వాతంత్ర్యం కొరకు పోరాటం చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి విధానాలు తీసుకున్న గొప్ప వ్యక్తి ఎవరంటే ఎంకే గాంధీ గారు అని చెప్పొచ్చు. అంటే క్రిప్స్ మిషన్లో ఉన్నటువంటి విధానాలు ఎప్పుడైతే ఫెయిల్ అయిపోయినాయో అప్పుడే నిర్ణయం తీసుకోవడం జరిగింది. భారతీయులందరూ ఏకం చేసేసి ఒక గొప్ప ఉద్యమాన్ని తీసుకొచ్చాడు మహాత్మా గాంధీ గారు. ఈ ఉద్యమానికి చెల్లించినటువంటి బ్రిటిష్ వారు భారతదేశానికి స్వాతంత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా రౌండ్ టేబుల్ 1 ఆల్రెడీ బ్రిటిష్ వారు అక్కడ మన ఇంగ్లాండ్లో నిర్వహించిన మీటింగ్స్ అవి రౌండ్ టేబుల్ 1, రౌండ్ టేబుల్ 2. కాబట్టి ఈ రౌండ్ టేబుల్ 1, 2లో చెప్పినటువంటి విషయాలు ఏవి కూడా సఫలం కాలేదు. అదేవిధంగా గాంధీ ఇర్విన్ గారు మన దేశానికి వచ్చి ఇర్విన్ గారు మన దేశానికి వచ్చి గాంధీ గారు చర్చలు జరపడం ద్వారా కూడా మనకు ఎటువంటి అవకాశాలు రాలేకపోయినాయి. కానీ క్రిప్స్ మిషన్ ద్వారా సఫలం కాలేకపోవడం వల్ల, ఫెయిల్యూర్ కావడం ద్వారా క్విట్ ఇండియా మూమెంట్ అనేది మన దేశంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరిగింది. దాన్ని సమాజం తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఎంకే గాంధీ గారు అని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా క్వశ్చన్ ఫ్రేమింగ్ అడుగుతూ ఉంటాడు. మనకు తెలియని క్వశ్చన్స్ అంటే మనకు ఈజీగా తెలిసింది. క్రిప్స్ మిషన్ తెలుసు, రౌండ్ టేబుల్ 1 తెలుసు, రౌండ్ టేబుల్ 2 తెలుసు, గాంధీ ఇర్విన్ ఒప్పందం తెలుసు, క్యాబినెట్ మిషన్ తెలుసు, ఇవన్నీ తెలుసు. కానీ ఇట్ రిలేటెడ్ తెలుసుకోవాలి. అంటే ఇంటర్నల్ రిలేటింగ్ ద క్వశ్చన్స్. సో హౌ ఇట్ ఈస్ క్వశ్చన్ హ్యాపెనింగ్, ఎట్లా ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా రావచ్చు. కంపల్సరీ వీ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ క్వశ్చన్స్ ఫర్ ది గెటింగ్ ద గుడ్ మార్క్స్ ఇన్ ది ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్. సో ఇన్ టిబెట్ రివర్ బ్రహ్మపుత్ర ఈజ్ నోన్ యాజ్. బ్రహ్మపుత్ర రివరు మనకు మామూలుగా ఉత్తర ప్రాంతం నుంచి ఈశాన్య ప్రాంతం వరకు ప్రవహిస్తూ చివరికి బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి బ్రహ్మపుత్ర రివర్ను టిబెట్లో ఏమంటారు, ఒక్కొక్క ప్లేస్లో ఒక ప్రాంతంలో ఒక పేరుతో పిలుస్తూ ఉంటారు. అట్లా బ్రహ్మపుత్ర రివర్ను టిబెట్ ప్రాంతంలో ఏమని పిలుస్తారు అంటే సాంగ్పో అంటారు. టీ సైలెంట్ ఉంది అక్కడ. ఈ సాంగ్పో అనే పేరుతో టిబెట్లో బ్రహ్మపుత్ర నదిని పిలవడం జరుగుతుంది. ఇంకా దిబాంగ్, సియాంగ్, దిహాంగ్ ఇవన్నీ కూడా బంగ్లాదేశ్లోను, అరుణాచల్ ప్రదేశ్లోను, మేఘాలయ ప్రాంతంలోను ప్రవహిస్తున్నప్పుడు అక్కడ డిఫరెంట్గా పేరుతో పిలుస్తూ ఉంటారు. బట్ హియర్ ఇన్ దిస్ క్వశ్చన్ ద రివర్ బ్రహ్మపుత్ర కాల్డ్ యాజ్ ఇన్ టిబెట్ దట్ ఈజ్ ఏ సాంగ్పో అని చెప్తాం. అంటే సాంగ్పో నది అన్న ఒకటే, ఇక్కడ బ్రహ్మపుత్ర రివర్ అని కూడా ఒకటే. ఎక్కడంటే టిబెట్లో అని చెప్పవచ్చు. సో నెక్స్ట్ వన్ క్వశ్చన్, యాన్ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై వెస్ట్ బెంగాల్ ఇన్ 1978 టు రికార్డ్ the names of the sharecroppers and secure their rights was known as. వెస్ట్ బెంగాల్ స్టేట్లో 1978లో అనేక రకాల షేర్ క్రాపర్స్ అందరు కలిసి వాళ్ళ యొక్క రైట్స్ను పొందారు. ఆ రైట్స్ను ఏమంటారు, ఎవరు వాళ్ళు, దేనికో తీసుకొచ్చారు. వెస్ట్ బెంగాల్లో భూమి లేని వారు చాలామంది ఉన్నారు. మళ్ళీ భూమి లేని వారికి భూమిని ఏ విధంగా పంపిణీ చేయాలి, మళ్ళీ భూ పంపకాలు ఏ విధంగా ఉండాలి, దీని కొరకు ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ కొరకు ఆ షేర్ క్రాపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బాధ్యతను గుర్తించుకోవడానికి, వాళ్ళ హక్కులను గుర్తించుకోవడానికి అక్కడ ఉన్న ప్రభుత్వం కూడా ఒక ప్రోగ్రాం ద్వారా భూముల సమీకరణ చేసింది. కాబట్టి భూ సంస్కరణ చేసింది. ఏమంటాం ల్యాండ్ రిఫార్మ్స్ అంటారు. అటువంటి దాన్ని తీసుకొచ్చి దానికి ఒక పేరు పెట్టారు పశ్చిమ బెంగాల్లో. దానికి ఆన్సర్ ఏదంటే ఆపరేషన్ బర్గా. సో ఆపరేషన్ బర్గా రిలేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్, relating of the croppers and secure their rights known as Operation Barga.
ఇక్కడ ఆపరేషన్ బ్లూ అని ఉంది, ఆపరేషన్ విజయ్ ఉంది, ఆపరేషన్ పోలో ఉంది. ఇట్స్ నాట్ ఏ రైట్ ఆన్సర్స్, బట్ డి ఈజ్ ఎ రైట్ ఆన్సర్. ఆపరేషన్ బ్లూ, ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ పోలో ఇవన్నీ సైనిక విజయాలు. కానీ ఇక్కడ ఏంటంటే సమాజంలోని భూమి లేని వారికి సమాన భూ పంపిణీ తీసుకురావడం ఉద్దేశంతోన భూస్వాముల దగ్గర ఉన్నటువంటి అధిక భూమిని సేకరించి పేద ప్రజానికానికి భూమిని పంపిణీసిన ఘనత పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఉంది. అది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే ఈ 1978లో ఏర్పాటు చేశారు. అటువంటి ప్రోగ్రాంకు వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే ఆపరేషన్ బర్గా అంటారు. కాబట్టి ఆపరేషన్ బర్గా ద్వారా ఆ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మిగులు భూములను కానీ లేదా పాడుబడ్డ భూములను కానీ లేదా బంజర్ భూములను కానీ సేకరించి అధిక భూమి కలిగిన వారి నుంచి కొంత భూమిని సేకరించి ఈ పేద ప్రజానీకానికి పంపడం జరిగింది. దాన్నే మనం ఏమంటామంటే ఆపరేషన్ బర్గా అంటారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ట్రెమెండస్ రెవల్యూషన్ టేకన్ బై ది వెస్ట్ బెంగాల్ స్టేట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1978. నెక్స్ట్ వన్, ద లాంగెస్ట్ కెనాల్ ఇన్ ద కంట్రీ వాటరింగ్ పార్ట్ ఆఫ్ ద థార్ డెజర్ట్ ఇన్ రాజస్థాన్. రాజస్థాన్ అనగానే మనకు గుర్తొస్తుంది ఎడారి ప్రాంతం అని చెప్తాం, థార్ ఎడారి ఉంటుంది. అటువంటి థార్ ఎడారిలో కూడా ఒక పెద్ద కెనాల్ ప్రవహిస్తూ ఉంటుంది. మళ్ళీ ఆ కెనాల్ ఏంది? ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ కెనాల్ ఇన్ ద కంట్రీ. భారతదేశంలోనే అతిపెద్ద కాలువ. అది ఎక్కడ ఏర్పాటు చేయబడ్డదంటే రాజస్థాన్లో ఉంటుంది. ఆ కెనాల్ పేరు ఏం పేరంటే ఇందిరాగాంధీ కెనాల్ లేదా ఇందిరా కెనాల్ అంటారు. ఇక్కడ బాక్రా కెనాల్ బిలాంగ్స్ టు ది సిమ్లా, మరి కెన్ కెనాల్ బిలాంగ్స్ టు ది సౌత్ ఇండియా. నెక్స్ట్ వన్ మైరాక్షి, ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ వెస్ట్ బెంగాల్, బట్ ఇందిరా కెనాల్ బిలాంగ్స్ టు రాజస్థాన్. కాబట్టి భారతదేశంలో అతిపెద్ద కెనాల్ అంటారు. ఇది త్రాగునీటి కొరకు మరియు వ్యవసాయ రంగానికి బాగా ఉపయోగపడే పెద్ద కెనాల్. కాబట్టి రాజస్థాన్లో తార్ ఎడారి ఉండడం వల్ల, వాటర్ సౌకర్యం లేకపోవడం వల్ల, వర్షపాతం లేకపోవడం వల్ల ఈ కెనాల్ బాగా వాళ్ళకి యూజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి కొన్ని రకాల పంటలు పండించుకోవడానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు త్రాగునీటి కొరకు దీన్ని ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. దట్ కెనాల్ కాల్డ్ యాజ్ ఏ ఇందిరా కెనాల్ అంటారు. యాజ్ పర్ ది సెన్సస్ 2011 ద డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా వాస్. కాబట్టి 2011 జనాభా లెక్కల ప్రకారము వాళ్ళ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎంత ఉంది, దాన్ని జనసాంద్రత అంటారు. అంటే ఒక చదరపు కిలోమీటర్కు నివసించే జనాభా పరిమాణాన్ని ఏమంటామంటే జనసాంద్రత అంటారు. అంటే ఒక చదరపు కిలోమీటర్కి ఎంతమంది జనాభా నివసిస్తూ ఉన్నారు, దాన్నే జనసాంద్రత, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అంటారు. కాబట్టి 2011 లెక్కల ప్రకారం, జనాభా లెక్కల ప్రకారం ఎంత ఉంది ఇండియా డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అంటే 382 ఉంది. అంటే 382 మంది ప్రతి చదరపు కిలోమీటర్కు భారతదేశంలో నివసిస్తూ ఉన్నారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ పాపులేషన్ లివింగ్ ఇన్ ఇండియా అండ్ ఆల్సో వీ గాట్ సెకండ్ పొజిషన్ ఇన్ ద పాపులేషన్. ఆల్రెడీ మనకు ప్రపంచంలో 2వ స్థానంకి వచ్చేసింది. అటువంటి స్థానం ఉన్నప్పుడు మనకు చదరపు కిలోమీటర్ 382 మంది కంటే ఎక్కువ మంది నివసిస్తూ ఉంటారు. సో అకార్డింగ్ టు 2011 సెన్సస్ ద పాపులేషన్ ఇన్ ఇండియా, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా గోస్ టు ది 382 అని చెప్పొచ్చు. ఆన్సర్ గోస్ టు ది 382. సి ఈజ్ ఏ రైట్ ఆన్సర్ ఫర్ ది 33 క్వశ్చన్. నెక్స్ట్, ద ఫుడ్ గ్రెయిన్స్ purchased and kept in stock by the government of India through FCI is called. కాబట్టి భారతదేశంలో పంటలు పండిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చేస్తామంటే, ప్రతి స్టేట్ వైజ్గా ప్రభుత్వాలు ఏం చేస్తామంటే రైతుల దగ్గర ఉన్నటువంటి ఆహార ధాన్యాలను ఎక్కువ రేటు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఆ కొనుగోలు చేసిన ఆహార ధాన్యాలన్నీ కూడా ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దగ్గర వాటిని దాచిపెడతా ఉంటారు. దాన్నే మనం ఏమంటామంటే బఫర్ స్టాక్స్ అంటారు. ఫుడ్ స్టాక్ అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. వీట్ గ్రెయిన్ స్టాక్ రాంగ్ ఆన్సర్, మిల్లెట్ స్టాక్ అనేది రాంగ్ ఆన్సర్. బట్ రైట్ ఆన్సర్ గోస్ టు ది బఫర్ స్టాక్. అంటే ఎఫ్సిఐ దగ్గర ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక సంస్థ ఉంటుంది. ఆ సంస్థ దగ్గర భారత ప్రభుత్వం కొనుగోలు చేసిన అనేక రకాల ఆహార వస్తువుల యొక్క ధాన్యాలను ఒక దగ్గర వాటిని స్టాక్ చేసింటారు. ఆ స్టాక్ను మనం ఏమంటామంటే బఫర్ స్టాక్ అంటారు. కాబట్టి బఫర్ స్టాక్గా ఎఫ్సిఐ దగ్గర ఉన్నటువంటి వాటన్నిటిని కూడా ఈ కరువు కాటకాల సమయంలో కానీ, వరదలు వచ్చిన సమయంలో కానీ, లేదా ఆ సాధారణ సమయంలో కూడా తక్కువ రేటుకు ఈ రేషన్ షాప్ ద్వారా, బీడిఎస్ ప్రోగ్రామ్ ద్వారా వాటిని తక్కువ రేటుకు పేద ప్రజలకు అందిస్తూ ఉంటారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎయిమ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ ఎ ఫుడ్ సెక్యూరిటీ అంటాం దాన్ని. కాబట్టి ఆహార భద్రత కల్పించడానికి ఈ ఎఫ్సిఐ సంస్థ బాగా కృషి చేస్తూ ఉంటుంది. దాని వెనుక ఉండే ప్రభుత్వం కూడా బాగా కృషి చేస్తూ ఉంటుంది. దాన్ని మనం బఫర్ స్టాక్గా పిలుస్తూ ఉంటారు. అంటే నవేడేస్ వీఆర్ గోయింగ్ టు ద పీడిఎస్ ప్రోగ్రామ్. ద పీడిఎస్ ప్రోగ్రామ్ ఆల్సో డిపెండ్ అపాన్ ది దీస్ ఎఫ్సిఐ బఫర్ స్టాక్స్.
కాబట్టి వర్షాలు పడిన తర్వాత, పంట పండిన తర్వాత ఆ నవంబర్ డిసెంబర్ కాలంలో ఒక ధర నిర్ణయిస్తూ ఉంటారు. దాన్ని మినిమం సపోర్ట్ ప్రైస్ అంటారు. సో ఆ మినిమం సపోర్ట్ ప్రైస్, మ్యాక్సిమం సపోర్ట్ ప్రైస్ కొన్ని పంటలకు ఈ విధంగా కేటాయిస్తూ ఉంటారు. ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ కేటాయించి వాటిని అంతా కొనుగోలు చేసి ఒక దగ్గర స్టాక్ చేస్తూ ఉంటారు. దాన్నే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటారు. ఆ సంస్థ వారు స్టాక్ చేస్తూ ఉంటుంది. ఆ స్టాక్ చేసిన వాటిని ఏమంటామంటే మనం బఫర్ స్టాక్స్ అంటారు. The answer goes to the B is a right answer for this question. So nota was introduced in. Nota means it is none of the above. Nota means none of the above. So it is implementing in the election process of India. అంటే భారతదేశంలో ఎన్నికల సమయంలో ఒక ఆప్షన్ పెడతా ఉంటారు నోటా అనేది. అభ్యర్థులు ఎప్పుడైతే నామినేషన్ వేస్తారో వాళ్ళ గుర్తులు కేటాయించబడుతూ ఉంటాయి. ఆ గుర్తులు కేటాయించబడిన తర్వాత ఈవీఎంలో మనకు నోటా అనే ఆప్షన్ ఉంటుంది. అంటే పైలో ఉన్నటువంటి అభ్యర్థులు మనకు ఎవరు ఇష్టం లేనట్లయితే మన చివరికి నోటా అనే ఆప్షన్ ఎన్నుకోవచ్చు. కాబట్టి అటువంటి నోటా అనే ఆప్షన్ ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారంటే 2013లో వాటిని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో నోటా వాస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2013. కాబట్టి 2013 సంవత్సరంలో ఈ నోటాను ఏర్పాటు చేయడం ద్వారా అభ్యర్థులు ఇష్టం లేనిటువంటి అభ్యర్థులను నోటా ద్వారా రిజెక్ట్ చేయడానికి ఇక్కడ ఓటర్స్కు బాగా హక్కులు కలిగించబడి ఉన్నాయి. దాన్నే మనం ఏమంటాం నోటా అంటారు. నోటా మీన్స్ నన్ ఆఫ్ ది అబో, అంటే పైవారు ఎవరు కారు, ఎవరు ఇష్టం లేదు, నేను ఎవరికి ఓటు వేయను, కాబట్టి నోటా వేసుకోవచ్చు. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్. నోటా వాస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2013 నుంచి మన దేశం వాటి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. డ్రాఫ్టింగ్ కమిటీ వాస్ సెటప్ అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్. ఎవరి చైర్మన్షిప్ ఆధ్వర్యంలో ఒక డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటు చేయబడింది అంటే భారత రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగిన తర్వాత అనేక మంది కమిటీ ఏర్పడ్డాయి. అటువంటి కమిటీస్లో సలహా కమిటీ కానీ, ప్రభాకర సంఘం కమిటీ కానీ, ప్రాథమిక హక్కుల కమిటీ కానీ, ఇవి అనేక కమిటీలు ఉంటాయి. ఆ కమిటీలో డ్రాఫ్టింగ్ కమిటీ చాలా ఇంపార్టెంట్. అటువంటి కమిటీని ఏర్పాటు చేశారు. దానికి చైర్మన్గా ఎవరిని నియమించారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నియమించడం జరిగింది. డ్రాఫ్టింగ్ కమిటీ అనగానే మనకు బిఆర్ అంబేద్కర్ గారు గుర్తుకు రావాలి. ఎందుకంటే 7 మంది సభ్యుల చేత దీన్ని ఏర్పాటు చేశారు. మొత్తం ఈరోజు మనకున్న రాజ్యాంగం అంతా కూడా రచించే బాధ్యత, అనేక రకాల అంశాలను తీసుకోవడం, అవసరం లేని వాటిని తీసివేయడం బాధ్యత అంతా వీళ్ళకి ఇవ్వడం జరిగింది ఆ కమిటీలో ముఖ్యమైన చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇంకా రాధాకృష్ణన్ గారు, నెక్స్ట్ వన్ వల్లభాయ్ పటేల్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు. సో దే హ్యావ్ సమ్ రిలేటెడ్ అదర్ టాపిక్స్ హియర్. గ్రీన్ రెవల్యూషన్ డీల్స్ విత్, దీన్ని హరిత విప్లవం అంటారు. గ్రీన్ రెవల్యూషన్ డీల్స్ విత్, దేన్ని అది డీల్ చేస్తూ ఉంటుంది. ఈ గ్రీన్ రెవల్యూషన్ దేనికి సంబంధించింది? మనకు 3వ ప్రణాళిక తర్వాత ఏర్పడిన అంశమే గ్రీన్ రెవల్యూషన్ అంటారు. 1965-66 మధ్యకాలంలో మన దేశం దీన్ని తీసుకొచ్చారు. అంటే వ్యవసాయ రంగంలో నూతన ఒరవడి తీసుకురావని ఏర్పడిన విషయాన్ని ఏమంటామంటే గ్రీన్ రెవల్యూషన్ అంటారు. కాబట్టి వాటర్ మేనేజ్మెంట్ స్కిల్స్, యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్, యూజ్ ఆఫ్ హై ఈల్డింగ్ వెరైటీస్, వీటన్నిటిని ప్రవేశపెట్టడం ద్వారా తీసుకొచ్చిన మూమెంట్ని ఏమంటామంటే గ్రీన్ రెవల్యూషన్ అంటారు. దీని ఆల్ ది అబో అనేది ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. కాబట్టి వీటన్నిటిని ఉపయోగిస్తూ ఉంటారు. అంటే వాటర్ను ఎక్కువ మంది నీటిపారుదల సౌకర్యం కల్పించడం ద్వారా కానీ, ఎక్కువ మొత్తంలో ఎరువులు ఉపయోగించడం ద్వారా కానీ, క్రిమిసంహారక మందులను ఉపయోగించడం ద్వారా కానీ, లేదా సంకరజాతి విత్తనాలు ఉపయోగించడం ద్వారా కానీ వ్యవసాయ రంగాన్ని బాగా ఉధృతంగా పెంచాలి. కాబట్టి పర్ హెక్టార్కు ఎంత రావాలో అంతకంటే ఎక్కువ మొత్తాన్ని సంపాదించగలగాలి అని కొన్ని సెలెక్ట్ చేసిన స్టేట్లలో ఈ గ్రీన్ రెవల్యూషన్ ప్రవేశపెట్టారు. ఎక్కడైతే ఇవన్నీ సమృద్ధిగా ఉంటాయో ఆ ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేసి అక్కడ నుంచి అనేక రకాల ఉత్పత్తిని చేపట్టిన రంగాన్ని మనం ఏమంటామంటే గ్రీన్ రెవల్యూషన్ అంటారు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ డి ఈజ్ ఎ రైట్ ఆన్సర్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. నెక్స్ట్, మండల్ కమిషన్ రికమెండెడ్ రిజర్వేషన్ ఆఫ్ ఓబీసీస్. మండల్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేయబడింది విపి సింగ్ గారి ఆధ్వర్యంలో. విపి సింగ్ గారి ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన ఒక రికమెండ్ చేయడానికి కమిషన్ ఏర్పాటు చేశాడు. ఆ కమిషన్ ఏంటంటే మండల్ కమిషన్ అంటారు. ఆ మండల్ కమిషన్ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కావాల్సిన రిజర్వేషన్ ఎంత ఉండాలి అనే దాని మీద సర్వే చేసి భారతదేశంలో ఈ ఓబీసీ క్యాండిడేట్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళకు రిజర్వేషన్ సమానంగా ఉండాలని చెప్పే ఉద్దేశంతోన ఆయన ఒక రికమెండ్ చేయడం జరిగింది. ఆ రికమెండ్ మనం మండల్ కమిషన్ రికమెండ్స్ అంటారు ఫర్ ఓబీసీ రిజర్వేషన్స్. దట్ ఈజ్ ఏ ఆన్సర్ గోస్ టు ది 27%. అంటే 27% వరకు వీళ్ళకు రిజర్వేషన్ కల్పించవచ్చు అని చెప్పేసి
ఆ మండల్ గారు తెలియజేయడం ద్వారా ఇది మనకు ఆన్సర్ అవుతూ ఉంటుంది. సో డి ఈజ్ ఏ రైట్ ఆన్సర్ ఫర్ 38 క్వశ్చన్. నెక్స్ట్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఈజ్ లొకేటెడ్ ఎట్. కాబట్టి మనకు యుఎన్ఓలో అనేక రకాల అంగాలు ఉంటాయి. అంగాలలో మనకు ముఖ్యమైనది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది ముఖ్యమైనది. అంతర్జాతీయ న్యాయస్థానం అంటారు. ఈ అంతర్జాతీయ ఎక్కడ ఉంది అంటే హేగ్ నగరంలో ఉంటుంది. న్యూయార్కు కాదు, ప్యారిస్ కాదు, జెనీవా కాదు. కాబట్టి బీ ఈజ్ రైట్ ఆన్సర్. ది హేగ్ అన్న నగరంలో ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఇట్ ఈస్ ఎ మెయిన్ ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ద కోర్ట్ అమాంగెస్ట్ ఆల్ ద కంట్రీస్. కాబట్టి అన్ని కంట్రీస్లో ఉన్నటువంటి కోర్ట్స్ సపరేట్స్ ఉంటాయి. సుప్రీంకోర్టు ఉండొచ్చు, హైకోర్టు ఉండొచ్చు, మున్సిపల్ కోర్ట్స్, ఎన్నో కోర్ట్స్ ఉంటాయి. ఈ అన్ని కోర్టులలో ఏదైతే సమస్య ఉంటుందో లేదా అన్ని కోర్టులు ఏకీకరణ చేయడానికి, అన్ని కోర్టులకు అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రపంచ లెవెల్లో ఒక కోర్టు ఏర్పాటు చేయబడింది. ఆ కోర్టే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటారు. కాబట్టి ఇటువంటి కోర్టులో కూడా ప్రతి సంవత్సరం కూడా కొన్ని దేశాల న్యాయాధీశులు అక్కడ ఎంపిక కాబడుతూ ఉంటారు. అటువంటి న్యాయాధీశుల్లో భారతదేశం నుంచి కొంతమంది ఎంపిక కాబడ్డారు. దానికి ఎగ్జాంపుల్గా నాగేంద్రం గారు అని చెప్పొచ్చు. ఈయన నాగేంద్ర గారు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో ఒక సభ్యుడిగా నియమించబడ్డాడు. ప్రపంచ లెవెల్లో ఉన్నటువంటి ఈ సెక్షన్స్ ఏవైతే ఉంటాయో అని అబ్జర్వ్ చేసి భారతదేశానికి కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. దిట్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ లొకేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, దట్ ఇస్ కాల్డ్ as ది హేగ్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ ఇన్ దిస్ క్వశ్చన్. ద చిప్కో మూమెంట్ స్టార్టెడ్ ఇన్ ద స్టేట్ బై సుందర్లాల్ బహుగుణ. కాబట్టి చిప్కో మూమెంట్ ఏ స్టేట్లో ఆవిర్భవించింది? ఆయన ఆవిర్భవించిన వ్యక్తి ఎవరంటే సుందర్లాల్ బహుగుణ అనే వ్యక్తి ఏర్పాటు చేశాడు. చిప్కో అంటే ఇక్కడ చెట్లను అతుక్కోవడం అంతే. టు హగ్ అప్ ద ట్రీస్ అంటే చెట్లను కౌగిలించుకోవడం, చెట్లను హత్తుక్కోవడం. అంటే ఎందుకొరకంటే చెట్టు ఎవరు నరికివేయడానికి వచ్చిన వాళ్ళను దూరంగా జరిపేసి ఆ చెట్టును అతుక్కోవడం, దాన్ని చిప్కో అంటారు. అటువంటి మూమెంటు ఈ సుందర్లాల్ బహుగుణ గారు తీసుకొచ్చారు. అది ఎక్కడ జరిగిందంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. అంటే చిప్కో మూమెంట్ అన్నప్పుడే సుందర్లాల్ బహుగుణ వస్తాడు. ఆయన పేరు వచ్చినప్పుడు మనకి ఎవరు రావాలంటే ఉత్తరాఖండ్ స్టేట్ అనేది రావాల్సి ఉంటుంది. టోటల్ ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ స్టార్టెడ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అంటే సింధు నాగరికత కాలం నుంచి ఇప్పటి వరకు ఉన్న అంశాలన్నీ కూడా దీనికే సంబంధించినవే. ఇప్పుడు కట్టడాలు కావచ్చు, తాజ్మహల్ నిర్మాణం ఎవరు చేశారు, కుతుబ్ మినార్ ఎవరు నిర్మించారు, చార్మినార్ ఎవరు నిర్మించారు, ఓకేనా. అదేవిధంగా కొన్ని కాకతీయ తోరణం ఎవరు నిర్మించారు, ఇవన్నీ కట్టడాలకు సంబంధించినవి. ఇవన్నీ కట్టడాలకు సంబంధించినతో పాటుగా వేరే ప్రాంతాలు కొన్ని ఉంటాయి, వేరే అంశాలు కొన్ని ఉంటాయి, కళలకు సంబంధించినవి కొన్ని ఉంటాయి, డ్రాయింగ్కి సంబంధించిన కొన్ని అంశాలు ఉంటాయి, నదుల పరంగా కొన్ని అంశాలు ఉంటాయి, జాగ్రఫీ పరంగా కొన్ని అంశాలు ఏర్పాటు చేయబడతాయి, హిస్టరీ పరంగా కొన్ని అంశాలు ఉంటాయి. కాబట్టి ఎనీ టాపిక్ కంపల్సరీ కెన్ వి మూవ్ ఫ్రమ్ ది ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్. కాబట్టి భాషలు కానీ, లిపులు కానీ, అదేవిధంగా ప్రాంతాలు కానీ, అదేవిధంగా సంస్కృతి కానీ, వారసత్వాలు కానీ, ఇవన్నీ కూడా భిన్నత్వంలో ఏకత్వం సూచించడానికి మనకు ఇండియన్ హెరిటేజ్ కల్చర్ చాలా తోడ్పడుతూ ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ ఎ వెరీ డెప్త్ సిలబస్. కంపల్సరీ కెన్ రీడ్ ఫ్రమ్ 6th class to intermediate up to intermediate. Compulsory will get good knowledge and good positions in the knowledge of the history and culture. Okay, so all the best. Thank you to all.